అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమెన్ ఆమెన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమెన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమెన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభునామంలో శుభములు. ఈ యొక్క మందిరావరణంలో ఈ దినము దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుని ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలనని వాక్యంలో ఉంటున్నది కనుక మనం ఆయన కీర్తిని మనం ఎల్లప్పుడూ ప్రచురం చేసే విధంగా దేవుడు మనలను ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క స్థలానికి నడిపిస్తుంటాడు. ఆ యొక్క గొప్పతనము ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఏ విధంగా ఈ యొక్క మందిరమును కట్టుటకు పూనుకొని అసాధ్యమైన కార్యమును చక్కగా సాధించగలిగేటట్టు దేవుడు ఆ బిడ్డ ప్రార్థనల ద్వారా నడిపించారు. మాల్సన్ బ్రదర్ వారి యొక్క చర్చ్లో ఈ దినం మేము ఉంటున్నాము. సో దేవుడు ఎంతో గొప్పగా ఈ యొక్క మందిర ఆవరణాన్ని నిర్మించి ఉంటున్నారు. దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము, నుండుట నాకిష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దావీదు మహారాజు సెలవిచ్చినట్టు దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టము అని, 1000 దినముల కంటే శ్రేష్టము అని దావీదు మహారాజు సెలవిస్తుంటున్నాడు. దేవుడు దావీదును కూడా ఎంతగానో ఆశీర్వదించినట్టు చూస్తుంటున్నాం. దీనులను ఆయన ఉన్నత స్థలముల మీద నెక్కించేటువంటి దేవుడు కనుక మన జీవితాలలో మనం ఏ దీనస్థితిలో అయితే ఉంటున్నామో ఆ దీనస్థితి నుండి దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలంటే ఆయన ఆవరణంలో ప్రవేశించి ఆయనను స్తుతించి ఆయనను కొనియాడి మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి ఆయనను పూర్ణ హృదయంతో వెతికినట్లయితే మన ఆశలను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు సిద్ధపాటును మనం కలిగి ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల పళ్ళకు తండ్రి యేసయ్యా, దావీదు మహారాజు నాయన నా ప్రభువా, ఎంతగానో తండ్రి ప్రభువును స్తుతించినట్టు ఆరాధించినట్టు చూస్తుంటున్నాం తండ్రి. దేవా, నీ ఆవరణంలో నివసించుట నాకెంతో మేలు అని తండ్రి దావీదు మహారాజు సెలవిచ్చాడు. అలాంటి తండ్రి ధన్యకరమైన జీవితం మాకును
ఆ కుటుంబాలకు దయచేసి మా పిల్లల పిల్లలను నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆవరణంలోనైనా ప్రభు ప్రార్థించడం ద్వారా సఫలం పొందే కృపను అనుగ్రహించి గొప్ప సాక్ష్యంతో మేము ఏ ప్రార్థన అయితే ప్రార్థించుచున్నామో ఆ ప్రార్థన ఫలించేలాగా మరి తిరిగి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృపను అనుగ్రహించి అటు బాటలో మమ్మల్ని నడిపించి నాయన గొప్ప సాక్ష్యంతో నిలబడే కృపను అనుగ్రహించమని నజరేయుడిని యేసు శక్తి కలిగిన నామం పేరట దీనంగా తినంగా ప్రతిమా వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.